పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు. మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ యువకుడు 33 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాదులో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు. అలాగే నందగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో కానీ, ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందగం సురేష్ కోసం ఈరోజు బయటకు వచ్చావు. ఇప్పుడు అందరూ ఆలోచించాలి, కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి 5 రోజుల నుంచి చావు బతుకుల్లో ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే, భారతీయది రాత, జగన్ది కోత. భారతి రాస్తుంది, ఏమని రాస్తుంది? ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు.
ప్రజా దర్బార్లో ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు. ఆ ఫోటో వేసి భారతి ఏమో రాస్తుంది, జగన్ ఏమో కూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన ఒక సభ్యుడు సావు బతుకుల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు. సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టని జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జైలు దగ్గర సందర్భం ఏంటి? జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించటం. ఎక్కడ? జైలు ముందు. మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? చేయూత గురించి మాట్లాడతాడు, లేకపోతే రకరకాల పథకాల గురించి మాట్లాడతాడు. ఈ పథకాలన్నిటికీ సంబంధించి శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు. ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి, నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా. ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికుందో ప్రజల్ని అడుగుదాం. కాబట్టి ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు. మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ యువకుడు 33 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి.
జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాదులో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి, హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు. అలాగే నందగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో కానీ, ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందగం సురేష్ కోసం ఈరోజు బయటకు వచ్చావు. ఇప్పుడు అందరూ ఆలోచించాలి, కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి 5 రోజుల నుంచి చావు బతుకుల్లో ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే, భారతీయది రాత, జగన్ది కోత. భారతి రాస్తుంది, ఏమని రాస్తుంది? ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు. ప్రజా దర్బార్లో ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే, ఈ పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు. ఆ ఫోటో వేసి భారతి ఏమో రాస్తుంది, జగన్ ఏమో కూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన ఒక సభ్యుడు సావు బతుకుల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే, అసలు మీరు జీవిత భాగస్వాములా, వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు.
ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు. సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జైలు దగ్గర సందర్భం ఏంటి? జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించటం. ఎక్కడ? జైలు ముందు. మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? చేయూత గురించి మాట్లాడతాడు, లేకపోతే రకరకాల పథకాల గురించి మాట్లాడతాడు. ఈ పథకాలన్నిటికీ సంబంధించి శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు. ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే, తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి, నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా. ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికొందో ప్రజల్ని అడుగుదాం. కాబట్టి ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో